ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా ఫిల్మ్స్ కు రిలీజ్ డేట్స్ అనేవి చాలా కీలకం. అందుకే కథ రెడీ అవుతున్నప్పుడే రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొని మరీ స్టోరీస్ రాస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా ముందుంటాడు. ఒక మూవీని ఆడియన్స్ లోకి ఎలా ప్రమోట్ చేయాలో ఐకాన్ కు బాగా తెలుసు. అందుకే అట్లీతో మూవీ ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేయమని చెబుతున్నాడట. తన వంతుగా ఒక డేట్ ను కూడా సజెస్ట్ చేశాడట. ఎప్పుడైతే అట్లీతో అల్లు అర్జున్ తన మూవీని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకు కారణం సినిమా కాన్సెప్ట్, బడ్జెట్ అన్నీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉండడమే. ప్రస్తుతం ఈ మూవీపై రోజుకో గాసిప్ టాలీవుడ్ ను షేక్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమాకు అప్పుడే రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేసేశాడట. 2027 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసే విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లానింగ్ ఉండాలి అంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ పుష్ప సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లే లెక్క. 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో తెలుగునాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసింది. సరాసరి 300 కోట్ల మేర వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.